రైటిక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తోంది. మత్స్యకారులు వేటకు కూడా వెళ్లొద్దంటూ కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. అట్లాగే వెదర్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అధికారులతో సమన్వయం పడుస్తూ పూర్తిగా కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఇటు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజాబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రాంబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో మండలం కొంగువారిగూడెం వద్ద ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 12,000 క్యూసెక్ల నీటిని దిగువ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఏలూరు నుంచి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాంబాబు ఉన్నారు. రాంబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏలూరులో విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మనం చూస్తున్నాము గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలమైంది. మనం ముఖ్యంగా చూడొచ్చు, మొన్న కురుస్తున్న వర్షాలకైతే వేలేరుపాడు మండలం పూర్తిగా దిగ్బంధనమైంది. అసలు ఆ మండలంలోని అనేక గ్రామాలకైతే రహదారులు పూర్తిగా స్తంభించిపోయి అసలు రాకపోకలు సాధించడానికి వీళ్ళకి ఎటువంటి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్నటితో పోలిస్తే మాత్రం నిన్న ఈ రోజు కొంతవరకు అయితే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ చెదురుమదురు వర్షాలు మాత్రం పడుతూనే ఉన్నాయి. దీంతో అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. మరో పక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా వేలేరుపాడు మండలానికి భారీ స్థాయిలో అయితే నష్టం కలిగిందని భావించాల్సి ఉంటుంది. మొత్తం ఆ మండలంలోని దాదాపు 1348 కుటుంబాలు అయితే నిరాశ్రయులయ్యారు. వారందరికీ ఎగువ అంటే కొండ ప్రాంతాల్లోనైతే వసతి కల్పించారు. అదేవిధంగా ఆహార సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం దగ్గర ఉన్న ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి ఈ రోజు ఉదయం 12,200 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే మాత్రం నీటి విడుదల పరిమాణం కొంత తగ్గిందని మనం భావించాల్సి ఉంటుంది. నిన్నైతే 17,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. ఈ రోజేమో ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, అంటే ఏజెన్సీల వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకి వరద నీరు రావడం కొంతవరకు తగ్గింది. దాంతో ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి కూడా నీటి విడుదల పరిమాణాన్ని అయితే తగ్గించారు అధికారులు. కానీ ఇప్పటికైతే ఆ ప్రమాదం ఇంకా పొంచే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 12,000 క్యూసెక్ల నీటి అంటే మామూలు విషయం కాదని చెప్పేసి అక్కడ రైతులు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎర్రకాలువ రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అనేక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా తాడేపల్లిగూడెం మండలం, అదేవిధంగా నిడదవోలు మండలాల్లోని సుమారు 2,500 ఎకరాలు అయితే నీటిలో మునిగినట్లుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు మండలం తాళపాలెం గ్రామానికి సంబంధించి అయితే దాదాపు 1,500 ఎకరాలు అయితే నీటిలో మునిగాయి. మొత్తం అసలు అక్కడ పొలాలు ఉన్నాయన్న ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా చెరువులుగా మారిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా నందమూరు దగ్గర కూడా దాదాపు 500 ఎకరాలు నీటిలో మునిగాయి. అక్కడ కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలం మాధవరం, అప్పారావుపేట, వీరంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా కూడా పంట పొలాలు నీటిలో మునిగాయి. దాంతో అక్కడ ఉన్న రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి అయితే వర్షాలు తగ్గుముఖం పట్టి ఆ నీరంతా దిగువకు వెళ్తే తప్ప మళ్ళీ పంట పొలాలు సాగు చేసిన అవకాశం అయితే మనకి కనిపించలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా తమ్లేరు దగ్గర, అంటే చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న తమ్లేరు రిజర్వాయర్లో కూడా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతానికి అయితే 4,200 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తున్న నీరు ప్రాజెక్టులో చేరుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే 348 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ.